తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. వండర్ఫుల్. తర్వాత కింద, అప్పుడు ఆయన ఎడమవైపునున్న వాళ్ళని చూసి, 41వ వచనం, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాడి దూతలకు సిద్ధపడ్డా నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. రైట్, ఇక్కడ మీకు వచనాలు మీకు బాగా అర్థం అవుతున్నాయి అనుకుంటా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరిని చూసి మీరు రాజ్యానికి వెళ్ళిపోమంటాడు? ఎవరిని చూసి నరకానికి వెళ్ళిపోమంటాడు? అమ్మా, అర్థమవుతుందా? ఇక్కడ మతానికి రాజ్యానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మీరు 20 అధ్యాయాన్ని చదివితే 25వ అధ్యాయంలో వీటన్నిటి గురించి క్రీస్తు ప్రభు ఏం చెప్తాడంటే, ఇదిగో నీ భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడైతే నా కోసం బ్రతకడం ప్రారంభిస్తావో నీకు తెలియకుండా మతం అనేది నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఈ మతం నీకు తెలియకుండా నిన్ను లీడ్ చేయడం, నడిపించడం ప్రారంభిస్తుంది. నువ్వు నీ కోసం బతకవు, నువ్వు మతం కోసం బతుకుతావు. నువ్వు నేను చెప్పినట్టు బతకవు, నువ్వు మరొకరు చెప్పినట్టు బతుకుతావు. నువ్వు నేను కోరుకున్నట్టు బతకవు, నువ్వు మరొకరు కోరుకున్నట్టుగా బతుకుతావు. నువ్వు నా దగ్గరికి రావడానికి బతకవు, నువ్వు మరొక చోటుకు వెళ్ళడానికి బతుకుతావు. నీకు తెలియకుండానే నువ్వు మారిపోతావు, నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడతావు, నీకు తెలియకుండానే నువ్వు ఆలోచిస్తావు. నీ జీవితం యొక్క లక్ష్యాన్ని మర్చిపోతావు.